ఏపీకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ ద్వారా వ్యాపించిన మంటలు పూర్తి స్థాయిలో జీరోగా అదుపు కావాలంటే మరొక 4 రోజులు పట్టే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు. నిజానికి ఆ మంటలు ఆ విధంగానే అంచులంచులుగా తగ్గడం మంచిది అంటూ ఈ నిపుణులైతే మాత్రం ఒక అంచనా వేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. 3వ రోజు మంటలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి మల్కీపురం మండలం ఇరుసుమండ ఈ పంట పొలాల్లో ఈ బావి వద్ద లీకేజ్ కారణంగా 3వ రోజు మంటలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొబ్బరి చెట్లు చుట్టూ ఉన్న వరి పొలాలకైతే మాత్రం నష్టం వాటిల్లిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇందుకు సంబంధించి ఓఎన్జీసీకి సంబంధించిన ఢిల్లీ టీము ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ పరిస్థితిని సమీక్షిస్తుంది. అయితే ఆ పంట పొలాలకు వెళ్లేందుకు మరొక రూట్, భారీ వాహనాలు వెళ్లేందుకు ఒక రూట్ 7 కిలోమీటర్ల మేర ఒక అడ్డుగా పంట పొలాల నుంచి ఒక రూట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఎంపీ ప్రత్యేకంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. దాదాపుగా అగ్ని అయితే తగ్గుముఖం దాదాపుగా పట్టింది. అంచులంచులుగా తగ్గడం మంచిది. ప్రస్తుతం గ్యాస్ అనేది పూర్తిగా ఇతర ప్రాంతాల్లో సైతం బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ విధంగా ఫైర్ ఉండడం కారణంగా సమస్య లేకుండా ఉంటుందన్న విధంగా ఆయన మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే పూర్తిగా ఈ మంటలు తగ్గాలంటే మరొక 4 రోజులు పట్టే అవకాశం ఉన్న పరిస్థితి నెలకొంది. 3వ రోజు కూడా మల్కీపురం మండలంలో ఈ ఫైర్ అనేది కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఘటనా ప్రాంతానికి ఏ విధంగా ఉందో చూసేందుకు అనేక మంది అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజలందరినీ కూడా ప్రస్తుతం మరలా తిరిగి వారి స్వగ్రామాలకు పంపించే పనిలో అధికారులు పడ్డారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఫైర్ తగ్గాలంటే 4 రోజుల నుంచి వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎంపీ మాట్లాడుతున్నారు, చూద్దాం. ఇక్కడ దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా అన్ని కార్యాచరణలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మార్నింగ్ మీరు చూస్తే సుమారు నిన్నటికన్నా ఇవాళ సుమారు 80% వరకు కూడా అది తగ్గి ఈ రోజు చాలా వరకు కూడా ఆ ఘటన స్థలానికి దగ్గర వరకు కూడా వెళ్లే విధంగా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, క్రైసిస్ మేనేజ్మెంట్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ అనేది ఏర్పాటైనప్పుడు దీనికి కొన్ని మార్గాలు ఉంటాయి. దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధంగా ఫస్ట్ మనం ఏంటంటే ఆ మంటల్ని చాలా వరకు ఎంత తగ్గించుకోగలుగుతామో దాన్ని తగ్గించే విధంగా దాని కార్యాచరణలు చేయాలి. అది పూర్తయిన తర్వాత ఈ రోజు మీరు చూస్తున్నారు పూర్తిగా అది మన కంట్రోల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని చుట్టుపక్కల ఎప్పుడైనా సరే ఈ ఫైర్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కూలిపోయి ఈ రోజు ఆ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్న పైప్ కూడా కనిపించలేని పరిస్థితి. ఫస్ట్ మనము ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఏ కార్యాచరణ చేస్తుందంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటినీ కూడా పూర్తిగా తీసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్ చేస్తే దాని తర్వాత ఆ పైప్ ని, ఆ క్రౌన్ ని, ఆ గ్యాస్ లీక్ అవుతున్న క్రౌన్ ని అది క్లియర్ లైన్ ఆఫ్ సైట్ లోని మనకి విజిబుల్ గా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనము దాన్ని ఆ పైప్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో అనేది విషయాలు కూడా మన అందరికీ కూడా పూర్తి క్లారిటీతో తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాన్ని అనేక మార్గాలు ఉన్నాయి. లేకపోతే ఒకటి క్యాప్ పెట్టి అన్న దాన్ని పూర్తిగా ఆపగలుగుతాం, లేకపోతే దాన్ని కింద నుంచి కూలింగ్ లిక్విడ్ అనేది పంప్ చేస్తూ అన్నా సరే గ్యాస్ అనేది పూర్తిగా ఆ వెల్ ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకుండా ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ టీం కూడా ఈ రోజు పొద్దున వాళ్ళందరూ ఘటన స్థలానికి వాళ్ళు చేరుకోవడం జరిగింది. ఇంకా అడిషనల్ టీం ని కూడా మనము స్టాండ్ బై లో పెట్టుకున్నాం. వీళ్ళందరినీ కూడా మేము ప్రతి గంటకి కూడా అందరితో మాట్లాడుతూ మేము ఒక ఆలోచన, దీన్ని ఎంత త్వరగా అయితే కూడా దీన్ని అదుపులోకి తీసుకోవాలి అనే ఆలోచనతో మేము కూడా మొత్తం కూటమి ప్రభుత్వం నాయకులు కూడా బాధ్యత తీసుకుంటూ దీన్ని ప్రతి నిమిషం కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఏ విధంగా మనం ముందుకు చేయాలి. అలాగే ఈ రోజున ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ టీంతో కూడా అలాగే ఓఎన్జీసీ ఈ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడుతూ వాళ్ళందరితో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు వరకు గ్యాస్ అనేది చాలా వరకు సబ్సైడ్ అయింది, మంటలు కూడా చాలా వరకు సబ్సైడ్ అయ్యాయి. కాబట్టి ఏంటి మీరు ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏ విధంగా మీరు ఈ కార్యాచరణ రూపొందిస్తున్నారంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే దాన్ని మొత్తం డెబ్రీస్ అనేది చుట్టుపక్కల ఉన్నాయి, అవన్నీ తీసిన తర్వాత మాకు ఒక అంచనా వస్తుంది. దాని ప్రకారం ఏంటి అనేది కూడా వాళ్ళు తెలియపరుస్తారన్నారు. వాళ్ళని అడిగింది ఒకటే, దీన్ని ఎన్ని రోజులు పడుతుంది దీన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాలంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ రోజు రేపటి లోపల సుమారు చాలా వరకు డెబ్రీస్ దగ్గరలో ఉన్నవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది.
ఎందుకంటే ఇప్పుడు దాకా దగ్గరలో ఉన్న డెబ్రీస్ అన్ని కూడా దాన్ని మనము టెంపరేచర్ని కొంచెం కంట్రోల్లోకి తీసుకురావడానికి మనం ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్ స్ప్రే అనేది కంటిన్యూస్గా కాన్స్టెంట్గా మనం చేస్తున్నాం. దానివల్ల టెంపరేచర్ బాగా తగ్గించడానికి, అది తగ్గిన తర్వాత ఖచ్చితంగా డెబ్రీస్ని కూడా క్రెయిన్స్ ఏర్పాటు చేసుకుని అవన్నిటిని కూడా తీసేయడం జరుగుతుంది. తీసిన తర్వాత ఓన్లీ మనకి ఆ ఘటన స్థలంలోనే ఆ పైప్ ఒకటే మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం దాన్ని ఏ విధంగా మనము దగ్గరికి వెళ్తూ దాన్ని కంట్రోల్లోకి తీసుకుందాం. సో ఇవన్నీ కూడా చూస్తే ఇది సుమారు 5-7 రోజులు పడే విధంగా ఉందని కూడా వాళ్ళు మాకు తెలియపరిచారు. కానీ ఎట్టి పరిస్థితులు దానికన్నా త్వరగా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి, నిన్న చూస్తే చాలా భయంకరంగా గ్యాస్ లీక్ అయింది, కానీ ఈరోజు చాలా వరకు అది కంట్రోల్ అయింది.